హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటా తింటుంది అని అనుకుంటున్నారు. మీకు చూపించకుండా మా మమ్మీ ఈరోజు లంచ్కి కాకరకాయ ఫ్రై చేశారండి. లేట్ చేయకుండా రెసిపీ అయితే షేర్ చేసేసుకుంటాను మీ అందరితో. ఇలా చేసి పెడితే కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారనమాట. కాకరకాయ పైన ఉన్న వేస్ట్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఇత్తనాలు ఉంటే ఇష్టపడతారు, కొంతమంది లేకపోతే ఇష్టపడతారనమాట. మీకు ఎలా కావాలంటే అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాక పసుపు ఉప్పు కలిపి 15 to 20 minutes పక్కన పెట్టాలన్నమాట. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు అండ్ కొబ్బరి కారం అనమాట. కొబ్బరి వెల్లుల్లి కారం కలిపి మిక్సీ వేస్తారనమాట. మా మమ్మీ అయితే స్టోర్ చేసుకుని అది ఒక 3 times దాకా యూస్ చేస్తారు. అదే ఈ కొబ్బరి కారము. అండ్ ఈ ముక్కల్ని ఒక 15 to 20 minutes పక్కన పెట్టినాక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇవి పిండేస్తూ ఆయిల్లో వేయాలన్నమాట. అప్పుడే చేదుదనం అనేది పోతుంది. 50% కాకరకాయ ఫ్రై అయినాక ఆనియన్స్ యాడ్ చేయాలన్నమాట. క్లిప్ మిస్ అయింది. కాకరకాయ ఆనియన్ ఫ్రై అయినాకే కొబ్బరి కారం యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.